హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ అండి, 14, 15, 16 ఇవి 3 కూడా అప్లోడ్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తా అండి. కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ డెప్త్ గా ఉన్నాయండి. ఓకే, 15, 16 అండ్ 17, 14th వరకు నిన్న చెప్పేసాం మనం. 14th వరకు అప్లోడ్ చేసేసానండి. ఇదిగోండి 14th ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది 14th వరకు. ఇవాళ 15th, 16th అండ్ 17 ప్రాబ్లమ్స్. లాస్ట్ వన్ 17th. ఓకే, ఇదిగోండి చదువుతాం చూడండి. సమ్ ద అకౌంట్ సేల్స్ received from an agent disclosed that the total sales affected by him during 21 to 22 amounted 4,50,000 అంట. చూడండి మనకి ఏమి ఇచ్చారు అంటే టోటల్ గా సేల్స్ ఇచ్చేసారండి. 4.5 లక్షలు సేల్స్ ఇచ్చారు. దిస్ ఇన్క్లూడెడ్ 3,12,500 ఫర్ సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 25% అండ్ ద బ్యాలెన్స్ ఎట్ 10% అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్. మనం మనకి ఇచ్చినటువంటి సేల్స్ నుంచి మనం కాస్ట్ కి తీసుకురావాలండి. అంటే మనకి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేది ఎక్కడా కూడా లేదు. ఇదిగోండి, హీ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ టు ద ట్యూన్ ఆఫ్ 5,000 రూపీస్, అవుట్ ఆఫ్ విచ్ ఏ సమ్ ఆఫ్ 1,800 ఈజ్ రికరింగ్ ఇన్ నేచర్. కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ టోటల్ 5,000 అయితే 1,800 రికరింగ్ అంటండి. రిమైనింగ్ ఏదైతే ఉందో అది నాన్ రికరింగ్. నాన్ రికరింగ్ మనం ఏం చేస్తాము? అట్ ద టైమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ మనం వాటిని కన్సిడర్ చేస్తాం. ఫర్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కన్సైనర్ టోటల్ 2,400. ఇది కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అండి. ద ఏజెంట్ హ్యాడ్ రెమిటెడ్ ద బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ హిమ్ త్రూ బ్యాంక్ డ్రాఫ్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఎక్స్పెన్సెస్. ఓకే, 5% కమిషన్ ఆన్ గ్రాస్ సేల్స్, బ్యాడ్ డెట్స్ 850 రూపీస్ అండ్ ఏ బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఫర్ 10,000. బ్యాడ్ డెట్స్ అన్నారు కానీ మనకి కమిషన్ వచ్చేటప్పుడు డెక్లరరీ కమిషన్ అనలేదు కాబట్టి ఈ బ్యాడ్ డెట్స్ ని మనం కన్సైనర్ బుక్స్ లోనే, అంటే కన్సైన్మెంట్ అకౌంట్ లోనే దీనిని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాము. కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ అని రాసుకుంటామండి. ఎందుకంటే డెలికటరీ కమిషన్ అనేది ఎలో చేయలేదు కన్సైనీకి. ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఒరిజినల్ కాస్ట్ లయింగ్ విత్ ద ఏజెంట్ యాజ్ ఆన్ 31st March 2022 అమౌంటెడ్ 50,000 రూపీస్ అండి. అన్సోల్డ్ స్టాక్ కాస్ట్ కి ఇచ్చారు 50,000 అని. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ ద కన్సైనీస్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కన్సైనర్. ఓకే, ఈ అకౌంట్స్ ఏముందని మీరు వేసేస్తారు. కాకపోతే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అనేది మనకు తెలియాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ తెలియడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు అంటే నీకు టోటల్ సేల్స్ ఇచ్చారండి. ఓకే, ఈ టోటల్ సేల్స్ ఏమేమి కలిపితే టోటల్ సేల్స్ అయింది అంటే దిస్ ఇన్క్లూడెడ్ 3,12,500 ఫర్ సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఓకే, విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 25%. ఓకే, తర్వాత వద్దామండి. ముందు ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సేల్స్ కనుక్కున్న తర్వాత మనం గూడ్స్ గూడ్స్ కాస్ట్ కనుక్కోవడానికి అప్పుడు వద్దామండి. ముందు ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సేల్స్ నీకు కావాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ద బ్యాలెన్స్ ఎట్ 10% అబౌవ్ ద ఇన్వాయిస్ ప్రైస్. అయితే ఈ 4.5 లక్షల్లో బాగినండి, ఈ 4,50,000 రూపీస్ లో ఒక 3,12,500 ఏమో ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సేల్స్ అంటండి. ఈ 3,12,500 ఇన్వాయిస్ కి అమ్మినటువంటి సరుకు. దీనికన్నా రిమైనింగ్ ఉందంటండి సరుకు, అది క్యాల్సి తీసుకుందాం. 4,50,000 రూపీస్ మైనస్ ఇన్వాయిస్ సరుకు ఎంత అంటే 3,12,500 కి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అనమాట. అది లెస్ చేస్తే నీకు వచ్చింది ఎంతండి? 1,37,500 వస్తుందండి. దీనిని ఎలా అమ్మారు అంటే ఈ 1,37,500 ఏదైతే మిగిలిందో ఇన్వాయిస్ ప్రైస్ కి మించినటువంటి సేల్స్ ఎంత మించింది అంటే 10%. రైట్, చూడండి టోటల్ సేల్స్ 4,50,000, దానిలో 3,12,000 ఫర్ సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. కట్ చేయండి ఇక్కడికి. రైట్, తర్వాత ఇక్కడ నుంచి మొదలైంది ద బ్యాలెన్స్ ఎట్ 10% అబౌవ్ ద ఇన్వాయిస్ ప్రైస్. అంటే ఈ 4,50,000 లో ఇన్వాయిస్ ప్రైస్ సేల్స్ తీసేస్తే మిగిలింది 1,37,500 అండి. అయితే ఈ సేల్స్ ఎలా ఉన్నాయి అంటే 10% అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ అంటండి. 1,37,500 సరుకు ఏంటి అంటే అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్. సో మనం ఏం చేయాలంటే దీనిని కూడా ఆ 10% ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని లెస్ చేసేసుకుని ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరికి తీసుకురావాలండి సరుకుని. అర్థమవుతుందా? మనం ఏం కనుక్కుంటున్నాం అనేది నీకు అర్థం కావాలి. నువ్వు ముందు కన్సైన్మెంట్ అకౌంట్ వేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ వేయాలి అంటే నీకు కావాలి ఏంటి అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనకి ఇవ్వలేదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏంటి అంటే కాస్ట్ ప్లస్ 25% కి వాళ్ళు సరుకుల్ని పంపించారని ఇక్కడ రాసుకున్నాడండి. కాస్ట్ ప్లస్ 25% అని చెప్పారు. రైట్,
దీనికన్నా ముందు ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే ఉందో ఇన్వాయిస్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ఇన్వాయిస్ ప్రైస్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ చెప్పేశాడు దిస్ ఇంక్లూడెడ్ 3,12,500 ఇన్వాయిస్ ప్రైస్ ఉంది అని. సరే, కాకపోతే ఇంకా 3,12,500 కాకుండా మిగిలినటువంటి సరుకు 4.5 లక్షల మిగిలిన సరుకు ఏదైతే ఉందో మిగిలినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో, రెండు రకాల సేల్స్ జరిగాయండి 4.5 లక్షల్లో. ఒకటేమో సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, ఇంకోటేమో సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అబౌట్ 10% అన్నాడు. రైట్. ఇప్పుడు 1,37,500 అబౌవ్ 10% ఉందని దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసేస్తే నువ్వు టోటల్ గూడ్స్ నీకు ఇన్వాయిస్ ప్రైస్ దాకా తీసుకొస్తావండి. ఇన్వాయిస్ ప్రైస్ దాకా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము అంటే 25%, అంటే కాస్ట్ ప్లస్ 25% అన్నారు కాబట్టి 25% ఎక్స్ట్రా ఎంతైతే ఉందో ఆ లోడింగ్ ని మనం ఎలిమినేట్ చేస్తే వచ్చేది మీకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. అంతే సింపుల్ గా. ఓకేనా? మనం సమ్లోకి ఎలా చేశారో నేను అక్కడే చూపిస్తాను. జస్ట్ మీకు రఫ్ గా నేను ఇక్కడ చెప్తున్నానండి. రఫ్ గా ఇది వినండి. ఫస్ట్ టోటల్ గూడ్స్ 1,50,000, రైట్. దీంట్లో ఇన్వాయిస్ సేల్స్ 3,12,500. ఈ లెస్ చేస్తే వచ్చేటటువంటి అమౌంట్ ఇందా చెప్పాను కదా, మళ్ళీ చేద్దాం క్యాల్సీలో. 4,50,000 మైనస్ 3,12,500 ఈజ్ ఈక్వల్ టు 1,37,500 అండి. దీన్ని ఏమంటాము అంటే ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10%. ఓకేనా? అంటే 10% ఎలిమినేట్ చేసి పారేద్దాం. సో 1,37,500 ఇంటూ 10 బై, లేదంటే డైరెక్ట్ 100/10 అనేసినా కూడా మనకి దాని టోటల్ వాల్యూ తెలిసిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇంటూ 100/10 వేసేసేయండి. డైరెక్ట్ గా ఇన్వాయిస్ ప్రైస్ తెలిసిపోతుంది. 1,37,500 రూపీస్ ఇంటూ 100/110 అండి. 100/110 1,25,000 రూపీస్ వచ్చిందండి మాకు. 1,25,000 రూపీస్ వచ్చింది అంటే నీకు ఏమిటి అంటే అర్థం ఇక్కడ, ఇదిగోండి టోటల్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అన్నాం కదండి. ఇప్పుడు మనం 1,37,500 ప్లస్ 1,25,000 రూపీస్ అండి. ఈ మొత్తం కలిపితే ఎంత? 1,37,500 ప్లస్ 1,25,000 ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇది కదండి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, ఇది కదా 3,12,500 ప్లస్ 1,25,000. 3,12,500 ప్లస్ 1,25,000 ఈజ్ ఈక్వల్ టు 4,37,500 రూపీస్. ఓకేనా? 4,37,500 రూపీస్ అనమాట మనకి ఇప్పుడు. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీని పేరేంటి? సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అనమాట. 4,37,500. అయితే ఆన్ కాస్ట్ నీకేమన్నారు? ఆన్ కాస్ట్ 25% అన్నారండి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనిలో మనం కాస్ట్ కి తీసుకురావాలి కాబట్టి కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే గూడ్స్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ ఎలా వస్తుంది అంటే 4,37,500 ఇంటూ ఆల్రెడీ మనకి 25% కలిసి ఉంది కాబట్టి 100 ప్లస్ 125 మనం రాయొచ్చు. లేదా డైరెక్ట్ గా రాస్తేనేమో 100/125 ఇంటూ 100/125 ఈజ్ ఈక్వల్ టు 3,50,000 వచ్చిందండి మనకి. ఇది ఏంటి అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కాదు. దీనికి ఇంకొక అన్సోల్డ్ స్టాక్ ఉంటే అది కూడా యాడ్ చేయాలి. లాస్ట్ పాయింట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఒరిజినల్ కాస్ట్ లయింగ్ విత్ ద ఏజెంట్ 50,000 రూపీస్ అండి. సో ఈ 3,50,000 రూపీస్ మనం ఏం చేస్తామంటే 50,000 యాడ్ చేస్తే 3,50,000 ప్లస్ 50,000 యాడ్ చేస్తే నీకు కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ వస్తుంది. ఇది మ్యాటర్. రైట్. దీనికి మామూలుగా మనం ఏం కలుపుతాము? 4,00,000 రూపీస్ కి ఐపీ కలుపుకొని రాసుకుంటాం లోడింగ్. ఇంతే. ఇక రండి వర్కింగ్ మోడ్స్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అర్థమైపోతుంది నేను చెప్పింది ఇంటే. ఇదిగోండి టోటల్ సేల్స్ 4,50,000 అండి. దాంట్లో నుంచి సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ తీసేస్తే మిగిలినవన్నీ కూడా సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10%. ఇదిగో నేను చెప్పిందే, నేను ఇక్కడ జస్ట్ జనరల్ గా చెప్పేసుకుంటే వెళ్ళిపోయాం మనము. ఇదిగోండి 4,50,000 లో నుంచి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ తీస్తే మిగిలినవన్నీ కూడా ఏంటి అంటే సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అబౌవ్ 10%. ఇదిగోండి. ఓకే. సో మనం దాన్ని తీసేయాలి అంటే ఆ 10% ఎలిమినేట్ చేయడానికి 100/110 అంటే డైరెక్ట్ గా నీకు 1,25,000 రూపీస్ అసలు గూడ్స్ వచ్చేసింది సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఇదిగోండి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. దీన్ని కూడా సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ కు తీసుకొచ్చాం. ఎలా? ఆ 10% ఎలిమినేట్ చేసేసి. సో టోటల్ గూడ్స్ సోల్డ్ సేల్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, రైట్, 4,37,500. మనకి కావాల్సింది ఏంటి అంటే ఆన్ కాస్ట్ కావాలి. అంటే ఆన్ కాస్ట్ నీకు ఎంతండి? 25%. సో 100/125 అంటే 3,50,000 రూపీస్. దానికి 50,000 కూడితే
మనకి ఏంటి అంటే అన్సోల్డ్ స్టాక్ 50,000 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే టోటల్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంతే. ఓకేనా, అదే నీకు ఇక్కడ ఇచ్చారు పాయింట్స్. ఈ పాయింట్స్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఇదిగోండి టోటల్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 3,12,000 ప్లస్ ఇదిగోండి 1,37,500 ఇంటూ 100/110. ఓకేనా, స్టెప్ అర్థమైందండి ఇది. ఇదిగోండి ఓకే, అప్పుడు టోటల్ గా ఇంత వచ్చింది. రైట్, తర్వాత మనమేమో డైరెక్ట్ గా వేసేసాను నేను ఇందాక, వాళ్ళు డైరెక్ట్ గా వేయకుండా 25/125 వేశారు. నేనేం చేశాను 4,37,500 ఇంటూ ఎంత వేసామండి మనం ఇక్కడ 100/125 వేసాను నేను. 100/125 వేస్తే ఈ ఆన్సర్ డైరెక్ట్ గా తీసాను నేను ఏదైనా ఒకటి. 4,00,000 చూడండి మళ్ళీ 37,500 ఇంటూ 100/125 వేసి నేను డైరెక్ట్ గా 3,50,000 తీసానండి. అలా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే 25/100 వేసి దాన్ని కూడా యాడ్ చేశారు. ఓకే రైట్, అన్సోల్డ్ స్టాక్ 50,000 యాడ్ చేస్తే మొత్తం 4,00,000 రూపీస్ అండి. ఓకే, ఈ 4,00,000 రూపాయలని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, దాన్ని మనం లోడింగ్ కలిపి రాసుకుంటే గనక ఇదిగోండి 4,00,000 ఇంటూ 25% అండి. ఇది 4,00,000 ఇంటూ 25% చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 1,00,000. మొత్తం మనం ఇది రాసుకుంటాము. లోడింగ్ ఏమో 1,00,000, ఇంతే సింపుల్ గా. రైట్, ఇక ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు. అంటే అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ కూడా మనం ప్రతి లెక్కలో చేస్తానే ఉన్నాము. అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ విషయంలో ఇదిగోండి 50,000 రూపీస్. ఓకేనా, 50,000 రూపీస్ కి ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర చేస్తాం కాబట్టి 62,500. ఓకేనా, తర్వాత ప్రపోర్షనట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ 24,400. ఓకేనా, తర్వాత వచ్చేటప్పటికి కన్సైనీ వచ్చి మనకు చెప్పారు క్లియర్ గా 3,200 రూపీస్. 5,000లో 1,800 పోతే మిగిలినవన్నీ కూడా నాన్ రికరింగ్, సో 400. సో నేను దీన్ని స్పెషల్ గా చెప్పట్లేదు, ఇంతే. బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో దానిని డెలివరీ కమిషన్ ఇవ్వటం లేదు కాబట్టి ఆ బ్యాడ్ డెట్స్ ఎక్కడ రాసుకుంటున్నాడు అంటే కన్సైన్మెంట్ అకౌంట్ లోనే రాస్తున్నారు. కన్సైన్మెంట్ డెటార్స్ పేరుతో చూడండి ఇక్కడ ఏది పాయింట్, ఇదిగోండి కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ బ్యాడ్ డెట్స్. రైట్, ఇంతే ఇక. ఓకేనా, అంటే ఇక్కడ డెప్త్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫస్ట్ సెకండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అదే డెప్త్ పాయింట్. ఈ 4,50,000 లో కలిసి ఉన్నటువంటి ఇన్వాయిస్ ప్రైస్, దాని నుంచి కాస్ట్ ప్రైస్ తీయడమే మనకు డెప్త్, అంతకన్నా ఏం లేదు. సో నేను ఇక్కడతో ఆపేస్తున్నా. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకో, 16th ప్రాబ్లం. Mr. P consigned goods to Mr. D, his agent at Dhanbad, at cost price 40,000 rupees. Mr. P's accountant at the end of the year, P's accountant అండి ఇక్కడ ఏజెంట్ కాదు, డ్రూ అప్ ద ఏజెంట్ అకౌంట్ యాజ్ బిలోస్. అంటే కన్సైనీ అకౌంట్ ఇలా ఉంది అని చెప్తున్నానండి. ఒక రకంగా అకౌంట్ సేల్స్ మ్యాటర్ అంటారు కదండి, అది అకౌంట్ లో ఇలా అంటే ఎవరు ఓనర్ ఎవరైతే ఉన్నారో కన్సైనార్ యొక్క ఎవరైనా ఏజ్ అకౌంటెంట్, కన్సైనార్ కి ఉన్నటువంటి అకౌంటెంట్ ఏం చేశాడంటే కన్సైనీ అకౌంట్ ఇలా వేశాడంటే తప్పులు తిప్పులుగా వేశాడు. ఏంటంటే ఇదిగోండి కన్సైన్మెంట్ మీద పంపించినటువంటి గూడ్స్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో రాస్తారు కానీ ఆ పర్సన్ అకౌంట్ లో రాయకూడదు కదండి. కన్సైనీ అకౌంట్ అండి ఇది. కన్సైనీ అకౌంట్ ని ఎవరు ప్రిపేర్ చేశారు అంటే అకౌంటెంట్ ఆఫ్ ది ఓనర్, కన్సైనర్ అకౌంటెంట్ ప్రిపేర్ చేశాడంట. కన్సైనీ అకౌంట్ అండి ఇదేంటండి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో రాయాలి కదా, ఇక్కడ రాసి తప్పు కదండి, దీన్ని సరి చేయాలి మనం. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ పే చేసేది ఎవరండి, కన్సైనర్ కదండి. ఎక్స్పెన్సెస్ పే చేస్తే కదా మనకి క్యాష్ ఆర్ ఫ్రైట్ కి ఎక్స్పెన్సెస్ పే చేస్తే కన్సైనర్ ఏమని రాసుకుంటాడు కన్సైన్మెంట్ అకౌంట్ లో, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కి క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకుంటాడు 3,000 రూపీస్. కానీ కన్సైనీ అకౌంట్ లో రాయకూడదు, సో రాంగ్. అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అంటే కన్సైనర్ కే ఉంటుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో రాస్తారు, అంతేగాని కన్సైనర్ ఈ డి అకౌంట్ లో రాయకూడదు. సో ఈ మూడు కూడా మిస్టేక్స్ సరి చేయాలి మనం. తర్వాత క్యాష్ వచ్చేటప్పటికి ఇది ఎప్పటిది మనకి అనేది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు కదండి. క్యాష్ అంటే మనకి అమౌంట్ మిగిలిపోదు లాస్ట్ కి అన్ని పోగా, అంటే ఏంటి సేల్స్ లో నుంచి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మినహాయించుకుని కమిషన్ మినహాయించుకుని క్యాష్ పంపిస్తాడు కాబట్టి, సో దీంట్లో మిస్టేక్ ఏం లేదు. అలాగే బ్యాలెన్స్, దీన్ని మళ్ళీ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ గా 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకుంటాం అనమాట. ఓకేనా, సరే. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ మూడు కూడా తప్పులు తిప్పులే ఉన్నాయి. ఈ మూడింటిని కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ రైట్ ఎంట్రీ రాయాలండి, చెప్తా. తర్వాత మిస్టర్ డి సోల్డ్ పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఫర్ 45,000 రూపీస్ విచ్ ఎక్సీడెడ్ బై 9,000 దేర్ ఇన్వాయిస్ వాల్యూ. అంటే మొత్తం మీద 45,000 రూపాయలు
కి సరుకు అమ్మారు. పార్ట్ ఆఫ్ ది గూడ్స్ 45,000 రూపాయలకి అమ్మారు. ఆ పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంతో నీకు తెలియాలి అంటే 9,000 రూపాయలు ఎక్సెస్ గా అమ్మారట ఉన్న దాని మీద. అంటే 45,000 మైనస్ 9,000 ఇజ్ ఈక్వల్ టు 36,000 రూపాయల విలువైనటువంటి సరుకు. క్లియర్? He collected 38,000 after allowing discount of 2,000 to customers. ఓకేనా? 2,000 డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత కస్టమర్స్ కి అలౌ చేసిన తర్వాత 38,000 రూపాయలు వసూలు చేసుకున్నాడట. రైట్? కన్సైని. తర్వాత బ్యాడ్ డెట్స్ కేమ్ టు 1,000 అండ్ హిస్ ఎక్స్పెన్సెస్ టు 800 రూపీస్. కన్సైని ఎక్స్పెన్సెస్ అండి ఇవి. ఓకేనా? కన్సైని ఎక్స్పెన్సెస్ అండి 800 రూపాయలు. ఈ 3,000 కాదండి, 3,000 రాంగ్ గా రాశారు. ఇది కన్సైన్మెంట్ అకౌంట్ లో రాసుకోవాలి. ఈ మూడు కూడాను రాంగ్ రాశారు, మనం సరి చేద్దాము. తర్వాత ఇంక్లూడింగ్ 200 ఫర్ లోడింగ్ అండ్ క్యారేజ్, అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. మొత్తం కన్సైనీ ఎక్స్పెన్సెస్ 800 అయితే 200 రూపాయలు ఏంటి అంటే నాన్ రికరింగ్. ఎందుకంటే గోడౌన్ కి రీచ్ అవ్వక ముందే దారిలో పెట్టినటువంటి ఖర్చుల్ని నాన్ రికరింగ్ గా మనం ట్రీట్ చేయాలి. నెక్స్ట్, మిస్టర్ డి వాజ్ ఎంటైటిల్ టు ఏ 5% కమిషన్ ఆన్ క్యాష్ కలెక్టెడ్. ఎంత క్యాష్ కలెక్ట్ చేసుకుంటే దాని మీద, అంతేగాని టోటల్ సేల్స్ మీద కాదండి. టోటల్ సేల్స్ అయితే మనకి 45,000 టోటల్ సేల్, కానీ మనకి ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే దాని మీద మాత్రమే నువ్వు క్యాలిక్యులేట్ చెయ్యండి అని చెప్తున్నావు. రైట్? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మూడు ఏవైతే, ఇది పర్సనల్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ లో ఈ 3 పాయింట్స్ ని కన్సైన్మెంట్ అకౌంట్ గా ట్రీట్ చేసి రాశారు కాబట్టి వీటిని మనం రెక్టిఫై చేయాలండి. ముందు రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాయాలి. రైట్? సరే, చూద్దాం. నేను ఇక్కడ పక్కన రాస్తానండి. ఫస్ట్ గూడ్స్ కి రాద్దాం. అంటే మిస్టర్ డి అకౌంట్ డెటార్ టు, అది ఇదే కదండి ఎంట్రీ వాడు రాసుకుని పోస్ట్ చేసింది. మిస్టర్ డి అకౌంట్ డెటార్ టు గూడ్స్, దాన్ని రెక్టిఫై చేయండి ఫస్ట్. మిస్టర్ డి అకౌంట్ డెటార్ టు గూడ్స్ కదండి, దాన్ని రద్దు చేయాలి అంటే ఇచ్చినటువంటి గూడ్స్ అకౌంట్ ను డెబిట్ చేసేసి టు మిస్టర్ డి రాసేస్తే మనకి ఏంటి అంటే ఇది రైట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడికి ఎంత? 40,000. అర్థమైందండి? మనం దాన్ని క్యాన్సిల్ చేసేసాం అనమాట. వాడు రాసుకున్నటువంటి ఎంట్రీని క్యాన్సిల్ చేసేసాం. ఇది అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇప్పుడు రాయాల్సినటువంటి రైట్ ఎంట్రీ ఏంటండి? మనం అసలు రైట్ ఎంట్రీ రాయాలి కదా. రైట్ ఎంట్రీ ఏంటి అంటే కన్సైన్మెంట్, మనకు తెలిసిందే కదండి. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. ఇది మ్యాటర్. అర్థమైందా అండి? మనం చేయాల్సినటువంటిది ఇది మనకి. ఓకేనా? ఈ ఎంట్రీ మనం రాసినటువంటి దాన్ని రెక్టిఫై చేసేసాము, అంటే క్యాన్సిల్ చేసేసాము. క్యాన్సిల్ చేసేసి రాయాల్సినటువంటి రైట్ ఎంట్రీ ఇలా రాయాలండి. ఓకేనా? ఇంతవరకు అది అయిపోయింది ఫస్ట్ది. రెండోది చూద్దాం. రెండోది ఏమిటి అంటే ఇక్కడ నీకు, ఓకే, దీన్ని రద్దు చేసేద్దాం. ముందు మిస్టర్ డి టు క్యాష్ రాశారు కదండి. మిస్టర్ డి అకౌంట్ డెటార్ టు క్యాష్ రాశారు కదా. ఇదిగోండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ డి. మిస్టర్ డి అంటే కన్సైనీ అండి. మిస్టర్ డి అంటే ఇప్పుడు మనం రైట్ ఎంట్రీ రాద్దామండి. ఏమని రాయాలి? ఆ ఖర్చుల్ని, కన్సైనర్ పెట్టిన ఖర్చులు అవి, కన్సైన్మెంట్, ఓకే, 3,000. రైట్? కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాయాలండి. 3,000 రూపాయలు, 3,000 రూపాయలు అయితే ఇక్కడ ఏంటంటే క్యాష్ క్యాష్ మనకి ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది అంటే నీకు చూడండి, ఇదిగోండి, ఈ మిస్టర్ డి క్రెడిట్, ఈ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ మిగిలి ఇది రాస్తారండి మనకి క్లియర్ గా. ఇదిగోండి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు మిస్టర్, ఒక్క నిమిషం, మనకు వీడేం రాశాడు అన్నారండి. 1 మినిట్. రాసింది ఏంటి? మిస్టర్ డి టు క్యాష్ కాబట్టి క్యాష్ టు మిస్టర్ డి రాసేసామా? క్యాష్ టు మిస్టర్ డి రాసేసాము. ఓకే, ఒక్క నిమిషం. క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ డి రాసేస్తే మనకి ఏమైందంటే అది రైట్ ఆఫ్ అయిపోయింది. రైట్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి ఎంట్రీ అంటే, ఒక్క నిమిషం, అంతే, 3,000 రూపీస్. 3,000 రూపీస్ డైరెక్ట్ ఎంట్రీ అనమాట ఇది. క్యాన్సిల్ చేసేసి ఇదిగోండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ డి రైట్ ఆఫ్ చేసేసామండి. ఇదిగోండి, మిస్టర్ డి టు క్యాష్ రాశారు కాబట్టి క్యాష్ టు మిస్టర్ డి రాసాము. రాయాల్సినటువంటి ఎంట్రీని ఇట్లా ఇచ్చాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు, సారీ, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు
క్యాష్. ఇదేంటి అంటే అసలు యాక్చువల్ ఎంట్రీ అండి, యాక్చువల్ ఎంట్రీ. ఇది ఇదేంటి అంటే రైట్ ఆఫ్ చేసేసామని దీన్ని మనం రిటర్న్ ఆఫ్, రైట్ ఆఫ్ చేసేసాం. అప్పుడు ఏంటి అంటే నీకు క్యాష్ క్యాష్ క్యాన్సిల్ అయిపోయి నీకు మిగిలింది ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు మిస్టర్ డి మిగిలింది. ఆ ప్రకారంగా మనం ఎంట్రీ రాసుకుంటాం. క్యాన్సిల్ అయిపోయి తీసేసాయి, మన అనవసరం కదా ఇక. తర్వాత ఇంకొకటి ఏంటి, పిఎండ్ఎల్ అకౌంట్ కి రాశారండి మిస్టర్ డి టు పిఎండ్ఎల్ అకౌంట్ అంటే దీన్ని కూడా రైట్ ఆఫ్ చేసేసాయి డైరెక్ట్ గా. ఏమని రాస్తాం మనం, పిఎండ్ఎల్ అకౌంట్ డేటా టు మిస్టర్ డి అని రాసేసుకుంటే రైట్ ఆఫ్ అయిపోతుంది. ఇవి ఆల్రెడీ మనకి ఏంటి అంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాష్ రావాల్సి ఉంది కదండి, రైటే. ఓకేనా, దీన్ని మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ గా రాసుకుంటాం. ఒకసారి బుక్ మీకు ఇక్కడ బుక్ లో ఎలా ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి, ఇది కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు గూడ్స్ సెంట్ అని ఇది రాయాలి, ఇది రాయాలి. కానీ వాడు రాసిన దానికి మనం రివర్స్ ఎంట్రీ చేసేసి క్యాన్సిల్ చేసేసామండి. ఇది క్యాన్సిల్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాము. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు డైరెక్ట్ గా 3000 రాశారు మేడం అంటారు. దీన్ని ఎలా చేశారు అంటే మళ్ళీ చెబుతున్నాను. వాడు రాసింది ఏంటి, మిస్టర్ డి అకౌంట్ డేటార్ టు క్యాష్ రాశాడు కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేస్తూ క్యాష్ అకౌంట్ డేటార్ టు మిస్టర్ డి అకౌంట్. అసలు రాయాల్సింది ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ కదండి, ఖర్చుని రాయాలి, కన్సైనర్ ఖర్చుల్ని. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అండి, ఆ 3000కి. అర్థమవుతుందా, ఆ 3000కి ఇది అసలు ఎంట్రీ. కన్సైన్మెంట్ అకౌంట్ లో ఎంట్రీ ఇది. అయితే ఈ డెబిట్ క్యాష్ క్రెడిట్ క్యాష్ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు మిస్టర్ డి అలా వచ్చిందండి. ఇది మళ్ళీ చెప్పాను, రిపీట్ చేశాను. అదంతా రాయకుండా డైరెక్ట్ గా రాశారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, రైట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ కి నో రెక్టిఫికేషన్ ఎంట్రీ. తర్వాత ప్రాఫిట్ కి వచ్చేటప్పటికి ప్రాఫిట్ ఇలా రద్దు చేసేసామండి మనం. పిఎండ్ఎల్ అకౌంట్ డేటార్ టు మిస్టర్ డి అకౌంట్ అని రద్దు చేసేసాము. రాయాల్సిన ఎంట్రీ ఏదైతే ఉందో మనం ప్రాఫిట్ కనుక్కున్నప్పుడు రాస్తాం అనమాట. ఇదిగోండి ప్రాఫిట్ ఎంట్రీ. క్యాన్సిల్ చేయడానికి ఏం చేసామంటే రివర్స్ చేసేసాం. పిఎండ్ఎల్ అకౌంట్ డేటా మిస్టర్ డి క్యాన్సిల్ అయిపోయింది. ఈ క్యాష్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి కన్సైనీ అకౌంట్ లో మనం రాసుకుంటాం కదండి, అమౌంట్ ఎంత అయితే ఉందో అది రావాల్సినటువంటి అమౌంట్, కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక డైరెక్ట్ గా మనం వెళ్ళిపోతాం లెక్కలోకి. ఎలా అంటే ఒకసారి చూడండి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇదిగోండి 40,000. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, రెక్టిఫై చేసాం కదండి ఎంట్రీ, అక్కడ నుంచి 40,000 తీసుకొచ్చావు. తర్వాత మామూలే ఇక, ఇదిగోండి 3,000 రూపీస్. ఇదిగో ఏమని రాస్తాము, డి అకౌంట్ అని రాస్తాం. కన్సైనర్స్ ఎక్స్పెన్సెస్ అని క్లియర్ గా చెప్పారు చూడండి. మీరు అనొచ్చు మేడం బ్యాంక్ ఆర్ క్యాష్ రాయాలి కదండి. నేనేం చెప్పాను, ఆ క్యాష్ క్యాన్సిల్ అయిపోయి మిస్టర్ డి మిగిలాడు, అందుకని ఇలా రాసాము, రైట్. తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్ కి ఇదిగోండి మొత్తం 800 అయితే 200 రూపాయలు మనకి ఏంటి అంటే ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, మొత్తం కలిపేసి 800 లాస్ట్ కి. తర్వాత 5%. మీరు అనొచ్చు మేడం గారు సేల్స్ టోటల్ వచ్చేటప్పటికి 45,000 కదండి, మరి ఏంటండి 38,000 మీద చేశారు క్యాలిక్యులేషన్ అంటే, క్లియర్ గా చెప్పారండి. మిస్టర్ డి వాజ్ ఎంటైటిల్డ్ టు 5% కమిషన్ ఆన్ క్యాష్ కలెక్టెడ్. క్యాష్ కలెక్షన్ మీదే తీసుకోవాలంట. 38,000 వచ్చిందండి క్యాష్ కలెక్షన్. ఓకేనా, రైట్. 2,000 రూపాయలు డిస్కౌంట్ అలౌడ్ ఏదైతే ఉందో దాన్ని కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ కి డిస్కౌంట్ అలౌడ్ 2,000, బ్యాడ్ డెట్స్ 1,000 రూపాయలు, ఎందుకంటే డెలివరీ కమిషన్ అలౌ చేయటం లేదు కాబట్టి. సో 3,000 రూపాయలు అదనమాట. క్లియరా, ఇక అన్ని పాయింట్స్ తెలిసిందేగా. కమిషన్ పాయింట్ కూడా చెప్పాను నేను. ఓకేనండి, ఇంతే. ఇక కన్సైనీ అకౌంట్ కి వచ్చామంటే నువ్వు రెక్టిఫికేషన్ ఉన్నాయి కదండి, గూడ్స్ రెక్టిఫై చేస్తూ ఎంట్రీ రాశారుగా, కావాలంటే చూసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదిగోండి, ఇదిగోండి ఇది రెక్టిఫై చేస్తూ రాసుకోవాలి కదండి. మిస్టర్ డి అకౌంట్ లో బై గూడ్స్ అని 40,000 రూపీస్ అలా రాశారనమాట. ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ లో రెక్టిఫికేషన్ ఎంట్రీ 40,000, ఆ ఎంట్రీని తీసుకొచ్చాం. తర్వాత ఈ ఎక్స్పెన్సెస్ నార్మల్ గానే. తర్వాత పిఎండ్ఎల్ అకౌంట్ కూడా మనం రైట్ ఆఫ్ చేస్తూ రాసాం కదండి 1,300 రూపీస్. ఇదిగోండి రాసామా మనం, పిఎండ్ఎల్ అకౌంట్ డెటార్ టు డి అకౌంట్. సో బై పిఎండ్ఎల్ అకౌంట్ 1,300 క్లియర్ గా ఇచ్చారుగా, రెక్టిఫైడ్ ఎంట్రీ. నెక్స్ట్ కన్సైన్మెంట్ కమిషన్ తెలిసిందే, కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ తెలిసిందేనండి, ఈ 2 పాయింట్స్. ఇక ఇంతే. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే అర్థం ఏంటి అంటే 19,300 రూపీస్ ఇక ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ నుంచి తీసుకువచ్చారు. ఇక్కడ నుంచి అండి, ఇదిగోండి 19,300 రూపీస్ తీసుకొచ్చారండి ఇక్కడికి. ఇంతే. ఓకేనా, ఇక కన్సైన్మెంట్ డెటార్స్ ఉన్నారా అంటారా, దీన్ని ఏముంది, ముందు మన క్రెడిట్ సేల్స్ తాలూకు అమౌంట్ వసూలైంది, తర్వాత డిస్కౌంట్ అలౌడ్, తర్వాత బ్యాడ్ డెట్స్ 1,000 రూపీస్, తర్వాత వచ్చేటప్పుడు టోటల్ సేల్స్ 45,000 రూపీస్ క్రెడిట్ సేల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 4,000 రూపీస్ మనకు అమౌంట్ రావాల్సినట్టుగా 4,000 రూపీస్ ఇలా రాసామంటే.
ఓకే అండి, తీసేసేయండి ఇది. 17th ప్రాబ్లం చూద్దాము. ఇదైతే అయిపోయినట్టే, కొంచెం డెప్త్ గా ఇచ్చారు. కొంచెం వాటర్ అవుదాం. సమ్ చూడండి ఒకసారి. చూడండి. The account sales received from an agent disclosed that the sales made at 10% above the price was 44% of the sales made at invoice price, which is cost plus 25%. All the sales are made on credit basis. He incurred expenses to the tune 5,000, out of which a sum of 1,800 is recurring in nature. Forwarding expenses of the consignor 2,400. The agent had remitted the balance due from him through bank draft 4,11,650. ఇక మొత్తం కూడా మనకు సమ్మంతా కూడా మనకి దీని చుట్టూ తిరుగుతూ ఉంటదండి. దేని చుట్టూ అంటే 4,11,650 మీద తిరుగుతూ ఉంటది. చూద్దాం, మళ్ళీ చెప్తాను, ఇంకొకసారి చదువుదాం చూడండి. మనకి టోటల్ గా ఎంత గూడ్స్ పంపించారనేది ఇవ్వలేదు, కానీ గూడ్స్ లయ్యింగ్ విత్ ఏజెంట్ ఇచ్చారండి 50,000 రూపీస్. మిగిలిన సరికి ఇచ్చారు. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇచ్చారండి, ఇదిగోండి 850 రూపాయలు ఎక్స్పెన్సెస్. అలాగే అడ్వాన్స్ 10,000. తర్వాత 5% కమిషన్ ఇచ్చారండి. తర్వాత ఇంకేమి ఇచ్చారు, ఈ 3 పాయింట్స్ ఇచ్చి ఇదిగోండి 5,000 రూపాయలు కన్సైనీ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు. రైట్. అట్లా ఏం చెప్పారు అసలు అంటే, ద అకౌంట్ సేల్స్ రిసీవ్ చేసుకున్నారట ఫ్రమ్ యాన్ ఏజెంట్. డిస్క్లోజ్డ్ ఏమని, దట్ ద సేల్స్ బాగినండి, that the sales made at 10% above the price was 44% of the sales made at invoice price, which is cost plus 25%. అవ్వండి. Next, all the sales are made on credit basis. He incurred expenses to the tune of 5,000, out of which a sum of 1,800 is recurring in nature. ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కన్సైనర్ 2,500. ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. చూడండి, ద ఏజెంట్ హ్యాడ్ రెమిటెడ్ ద బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ హిమ్. అతని నుంచి రావాల్సిన అమౌంట్ ని త్రూ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా ఇచ్చాడు. ఎంత అంటే 4,11,650 రూపీస్ కన్సైనార్ కి డబ్బులు పంపాడు. అకౌంట్ సేల్స్ లో చెప్తున్నాడు ఇదంతా. ఎప్పుడు 4,11,650 రూపాయలు ఏమి మినహాయించుకు పంపించాడు, ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఎక్స్పెన్సెస్. ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఎక్స్పెన్సెస్ అంతే కదండి. టోటల్ సేల్స్ చేసిన తర్వాత కన్సైనీ పెట్టిన ఖర్చుల్ని, కన్సైనీకి రావాల్సినటువంటి కమిషన్ ని, అలాగే ఓకేనా, మినహాయించుకుని పంపిస్తాడు. బ్యాడ్ డెట్స్ 850 రూపీస్ అట, దీన్ని కూడా మినహాయించుకున్నాడట. అండ్ ఏ బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఫర్ 10,000. 10,000 రూపాయలు అడ్వాన్స్ గా పే చేసినటువంటి బిల్స్ పేయబుల్ రూపంలో పే చేసింది కూడా తగ్గించుకున్నాడట. తగ్గించుకుని ఎంత పంపించాడు అంటే 4,11,650 రూపీస్ పంపించాడు. అంటే ఇవి మొత్తము కూడా మనం ఏవైతే డిడక్ట్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తే మనకి టోటల్ సేల్స్ అమౌంట్ వచ్చేస్తుందా రాదా, వస్తుంది కదండి. అంటే ముందు మనం ఏం చేద్దామంటే టోటల్ సేల్స్ కనుక్కుందాం. ఈ ప్రయాసం అంతా ఎందుకు మనకి అంటే, మనకి టోటల్ సేల్స్ మిస్ అయినాయి. టోటల్ సేల్స్ కనుక్కో. టోటల్ సేల్స్ కనుక్కున్న తర్వాత నువ్వు ఏం చేయాలి, దాని నుంచి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కనుక్కోవాలి. అర్థమైందా మీకు? ఫస్ట్ టోటల్ సేల్స్ మనకు తెలియదు, తెలియడం కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి టోటల్ సేల్స్ గురించి మనకి? ఈ ఎక్స్పెన్సెస్ అన్ని డిడక్ట్ చేసుకున్న తర్వాత 4,11,650 రూపాయలు అమౌంట్ ని కన్సైనార్ కి పంపించాడు. సో మనం ఏం చేద్దాం, ఏవైతే డిడక్ట్ చేస్తున్నాడో వాటన్నిటిని కూడా యాడ్ బ్యాక్ చేద్దాం. సో రాద్దాం చూడండి, ఇక్కడ ఏమని రాస్తాము అంటే, మనం టోటల్ సేల్స్ టు బి ఎక్స్ అనుకుందాము. టు బి ఎక్స్. సో మనకి ఎంతండి టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి మనకి తెలియదు, టు బి ఎక్స్ అనుకుంటున్నాం. సో టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఎక్స్. ఎక్స్ అనుకుంటే ఇదిగోండి, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, అర్థమవుతుందా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 4,11,650 రూపీస్ ప్లస్ ఏమేం కలపాలి దీనికి, ఇదిగోండి ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఎక్స్పెన్సెస్. ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఎక్స్పెన్సెస్ అంటే ఇదిగోండి కన్సైనీ ఎక్స్పెన్సెస్ 5,000. లెక్క సరిగ్గా చదువుకోండి. 5,000 రూపాయలు ఎక్స్పెన్సెస్, ఓకేనా. ఇంకా ఇంకేమేమి కలపాలండి, ప్లస్
రూపాయలు ప్లస్ అడ్వాన్స్ 10,000 రూపీస్ ప్లస్ 5% కమిషన్ ఆన్ సేల్స్. ఆన్ సేల్స్ మాకు తెలియదండి. 5% ఆఫ్ సేల్స్ మేము ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్, అర్థమైందా? 5% ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక యాడ్ చేసేసేయండి మొత్తం కూడా. ఇదిగోండి క్యాల్సి తీసుకున్నా. 4,11,650 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 850 రూపీస్ ప్లస్ 10,000 రూపీస్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 4,27,230 అండి. 4,27,230. 4,27,230 ప్లస్ 5% అంటే మీనింగ్ ఏంటి అంటే 0.05x అని అర్థం. 5% అంటే 0.05x అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు? దీన్ని ఎలా రాయొచ్చండి? ఇదిగోండి 0. రాసేస్తున్నాను మీకు తెలుసు అనుకుని. 0.95x ఈజ్ ఈక్వల్ టు 4,27,230. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు బై 0.95 ఈజ్ ఈక్వల్ టు 1 minute. 4,27,230 ఏనా? 230 divided by 0.95. ఒక్క నిమిషం. 4,11,650 ప్లస్ ఇంకోసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్ అనిపిస్తుందండి, చూద్దాం. 850 ప్లస్ 10,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,27,500 కదండి. నేను తప్పేసేసాను. 4,27,500 అండి. ఇది 4,27,500 రూపీస్. మిస్టేక్ పడింది ఎందుకు? ప్లస్ 0.05x. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే, ఒక్క నిమిషం, ఈ స్టెప్ ఉండగా ఇది x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా బై 0.95 ఈజ్ ఈక్వల్ టు 4,50,000 వచ్చిందండి. ఇది ఏమిటి చెప్పండి? టోటల్ సేల్స్. ఇది టోటల్ సేల్స్ అండి. దీనికి మనకి స్టెప్ బై స్టెప్ ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి మీ బుక్ లో. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ చూడండి. ఎందుకంటే మనం రాసే విధానము చక్కగా బుక్ లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మనకు మార్క్స్ ఎక్కువ పడతాయి. ఇదిగోండి, ఓకేనా? మనం ఇలా చెప్పకుండా ఏం చెప్పామంటే, ఈ స్టెప్ బదులు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేసి, అంటే టోటల్ సేల్స్ ఎక్స్ అనేసి నేను 4,11,650 ప్లస్ ఇలా రాసాం మనం 850 ప్లస్ 10,000. ఇక్కడ రాద్దాం స్టెప్. ఇదిగోండి, నేను ఇలా రాయకుండా ఇలా రాసాం మనం. టోటల్ సేల్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,11,650 రూపీస్ ప్లస్ 850 ప్లస్ 5,000 రూపీస్ ప్లస్ 10,000 ప్లస్ 0.05x రాశానండి. నేను ఇలా తీసుకున్నాను. నేను స్టెప్ ఏదైనా ఒకటే కదా. నెక్స్ట్ స్టెప్ లో ఏం రాసాం మనం? 0. ఇది డైరెక్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ లోకి వచ్చాను నేను. ఇదిగోండి, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. ఇలా రాసుకోండి. టోటల్ సేల్స్ ఎక్స్ అనుకున్న తర్వాత మీరు ఈ స్టెప్కి వచ్చేసేయండి. క్లియరా? అది ఇలా అయితే ఈజీగా అర్థం అవుతుందని నేను రాశాను. ఓకేనా? ఏదేమైనప్పటికీ మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇదిగోండి 4,50,000 రూపీస్ నీకేంటి సేల్స్ వచ్చేసినాయి అండి. ఒక్క నిమిషము, మనకి ఛార్జింగ్ అయిపోయిందండి. ఛార్జింగ్ ఆన్ చేద్దాం. రైట్. కమిషన్ తెలిసిందేగా. 4,50,000 మీద 5% అంటే 22,500 రూపీస్ కమిషన్ వచ్చేసింది. ఓకే, ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి, అర్థమైంది. ఇక్కడ ఉంది అసలు సినిమా. ఇక్కడ అసలు సినిమా ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా అయినండి. ఓకే, రైట్. టోటల్ సేల్స్ కనుక్కున్నాము మనం. టోటల్ సేల్స్ నుంచి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కనుక్కోవాలి, అంటే కాస్ట్ కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ సెంట్ కనుక్కోవాలి. కాబట్టి ఒక్కసారి చూడండి ఏమన్నారు అంటే, సేల్స్ మేడ్ ఎట్ 10% అబోవ్ ద ప్రైస్. బాగానండి. సేల్స్ మేడ్ ఎట్ ద అంటే ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్ కన్నా 10%. ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది కదండి, దానికన్నా 10% ఎక్కువగా అమ్మారంట. అవి ఎంత సేల్స్ అంటే
44% ఆఫ్ ది సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అర్థమవుతుందా? ఇన్వాయిస్ ప్రైస్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, సేల్స్ అన్ని ఇన్వాయిస్ ప్రైస్ మొత్తం ఎంతండి? మొత్తం సేల్స్ 4,50,000 సరుకు కూడా ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అయితే దీనిలో 44% ఏదైతే ఉందో అవి ఏంటి అంటే మనకి 10% అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ కి సమానం అంట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, చాలా కథ ఉంది, చాలా కథ పడాల్సి ఉంది. అది మొత్తం కూడా చెప్తాను ఇప్పుడు, బాగా అర్థం చేసుకోండి. దట్ ద సేల్స్ మేడ్ at 10% అబోవ్ ద ఇన్వాయిస్ ప్రైస్, అంటే సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10%. ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సేల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద 10% అమ్మినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సేల్స్ చేశారు కదండి, టోటల్ సేల్స్ ఇన్వాయిస్ ప్రైస్ చేశారు కదండి, దానిలో 44% సమానము అంటున్నారు. సో ఇక్కడ రాసుకుందాం చూడండి, స్టెప్ రాస్తా నేను. వాడు అన్న పాయింట్ మీకు అర్థం కావాలి అంటే, వాడు అనింది ఇదండి, సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10% దేనికి సమానము? 44% ఆఫ్ ది సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అర్థం చేసుకోండి, సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10% దేనికి సమానము అంటే ఇన్వాయిస్ ప్రైస్ సేల్స్ లో 44% సమానం అంట. అది మ్యాథ్ ఇక్కడ. అయితే మనం ఇప్పుడు ఏమనుకోవాలి అంటే, ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే ఉందో సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ని మనం ఎక్స్ అనుకుందామండి. వై అన్నాడులే లెక్కలో, నాకు ఎక్స్ అనుకోవడం ఇష్టం. సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ బిఎక్స్. ఓకేనా? దీన్ని కనుక్కుంటే మనకి మొత్తం కూడా తెలిసిపోతుంది. సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ బిఎక్స్, ఎక్స్ అనుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఏం రాయబోతున్నాము అంటే, ఇదిగోండి, టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఏ కాకుండా ఇంకా ఎలా అమ్మారంటండి, సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10%. అర్థం చేసుకోండి, టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ప్రైస్ సేల్సే కాకుండా ఇన్వాయిస్ ప్రైస్ సేల్స్ కి మించి 10% అమ్మారంట. అంటే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇన్వాయిస్ ప్రైస్ కి మించి 10% అమ్మినటువంటి సేల్స్ ఏమో కొన్ని ఉన్నాయి సేల్స్ లో, ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర అమ్మినటువంటి సేల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ అది. ఇప్పుడు మనం టోటల్ సేల్స్ ఎంతండి, టోటల్ సేల్స్ ప్లేస్ లో 4,50,000 రూపీస్ రాసుకుని, మనకి తెలియదండి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ని మనం ఏమనుకుందాము, ఎక్స్ అనుకున్నాం కదండి. ఇదిగోండి ఎక్స్ అనుకున్నారు కదా, ప్లస్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 10% అనేది దేనికి సమానము? ఇదిగోండి పాయింట్కి వెళ్ళిపో, బాగినండి. సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10% అనేది దేనికి సమానము? ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు అని రాశాను. మీరు ఎందుకు రాశారు మేడం? చూడండి, ద సేల్స్ మేడ్ ఎట్ 10% అబోవ్ ద ప్రైస్ వాజ్ 44% ఆఫ్ ది సేల్స్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అంట. అంటే ఇది ఈక్వల్ టు ఇది. సో మనం రాసుకున్నాం అనమాట ఇలా. ఓకేనా? అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్లేస్ లో దీని ప్లేస్ లో ఏం రాయొచ్చండి? ఇది కొంచెం జరుగుదాం కావాలంటే, 4,50,000 రూపీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఈ ప్లేస్ లో ఏం రాస్తాను అంటే సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10%. అంటే మనకి 10% సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్లస్ 10% అంటే మనం అలా ఎలా రాయొచ్చండి దాన్ని? 10% ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదండి మనం. సో దీనికి ఈక్వల్ కాబట్టి మనం ఇది రాసుకుంటున్నాం, 44% ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. అర్థమైందా? ఎందుకంటే ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకో, 4,50,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి, ఎక్స్ ప్లస్ 0.44 ఎక్స్ అయ్యింది. రైట్, ఇప్పుడు దీనికి మనం డైరెక్ట్ గా రాసేద్దామా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ చేసేస్తున్నా, 4,50,000 రూపీస్ బై 1.44 అండి. సో ఈజ్ ఈక్వల్ టు క్యాల్సిటీ తీసుకుందాం, 4,50,000 divided by 1.44 is equal to
3,12,500 వచ్చిందండి. 3,12,500 వచ్చింది. ఏమిటండి ఇది? ఎక్స్. ఎక్స్ అంటే ఏంటండి? ఇదిగోండి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేసింది కదా, రాసుకో. సేల్స్ ఎట్, ఇది ఒక్కటి చెప్తే ఇక అయిపోతుందండి, సమ్ మొత్తం మీరే చేసుకుంటారు. సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 3,12,500 వచ్చింది నీకు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ మనకి? సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ +10% అంట. ఓకేనా? సరే, మనకు అది తెలియాలంటే ఫస్ట్ ఏంటి అంటే అది ఎంతకి సమానము? 44% ఆఫ్ ది సేల్స్ అన్నారు కదండి. ఇప్పుడు చూద్దాం. సేల్స్ ఎట్ ఐపి ప్లస్ 10% ఈజ్ ఈక్వల్ టు 44% ఆఫ్ 3,12,500. అప్పుడు ఎంత వస్తుందంటే నీకు క్యాల్సి తీసుకో. 3,12,500 ఇంటూ 44%, 1,37,500. 1,37,500 అర్థమవుతుందండి ఇది? క్లియరా? రైట్. ఈ 10% ఎలిమినేట్ చేసేసామనుకోండి, మొత్తం ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేస్తుంది కదండి మనకి. సో నెక్స్ట్ స్టెప్ లో సేల్స్ ఎట్ ఐపి ఇన్వాయిస్ ప్రైస్ ఎలా వస్తుంది? 1,37,500 ఇంటూ, డైరెక్ట్ గా వేసేస్తున్నాను, 100/110 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ క్యాల్కులేట్ తీసుకో, 1,37,500 ఇంటూ 100/110, 1,25,000 వచ్చిందండి. 1,25,000 వచ్చింది. సో 10% ఎక్స్ట్రా అమ్మిన సేల్స్ ఏమో ఇవి. ఓకేనా? సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఏమో 3,12,500. సో ఇప్పుడు టోటల్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ యాడ్ చేద్దాం రెండింటిని కూడా. ఏ రెండింటిని? 3,12,500 ప్లస్ 1,25,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి మనకి? 1,25,000 ప్లస్ 3,12,500 రూపీస్ అండి, ఈజ్ ఈక్వల్ టు 4,37,500. 4,37,500 రూపీస్. మీరు అంటారేమో మేడం 4,50,000 కదండి అంటారు. అయితే కాకపోతే 10% ఎక్స్ట్రా కలపలా? మీరేమంటారు? మేడం 4,50,000 కదా అంటారు మీరు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఎందుకని అవి అంటే 10% ఎక్స్ట్రా కలిపారు కాబట్టి అయింది. అది అర్థం చేసుకోండి. ఓకేనా? అది మ్యాటర్. మొత్తం సేల్స్ ఎంత అంటే నీకు 4,37,500. 4,50,000 ఎందుకు అయ్యింది? ఒక సేల్స్ నీకు 3,12,500, కానీ 1,25,000 విలువైన సేల్స్ ని వాళ్ళు 10% అబౌవ్ కాస్ట్ కి అమ్మారంట. అబౌవ్ ప్రైస్ కి, అబౌవ్ ఇన్వాయిస్ 10% అమ్మేటప్పటికి అది ఎంత అయింది అంటే నీకు 1,00,000, ఎక్కడుందండి, 1,37,500 అయింది. 1,37,500 అయ్యి ఈ మొత్తం కలిపి 4,50,000 అలా అయిందండి. ఎందుకు అంటే 1,25,000 మీద 10% కలిపేసరికి నీకు 1,50,000 అయింది. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే మొత్తాన్ని కలిపి సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ కు తెచ్చాము. 4,37,500 దగ్గర ఆగు. ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏమనాలి అంటే ఇక్కడ తీసుకో, విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 25% అంటండి. ఇప్పుడు మనం ఏంటి అంటే దీనిలో 25% కాస్ట్ కలిసి ఉంది. సో మనం 25% ఆన్ కాస్ట్, కానీ మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇన్వాయిస్ ప్రైస్ కలిసి ఉంది కాబట్టి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ కనుక్కోవాలి. అంటే 25% ఎలా రాసుకోవచ్చు? 4,37,500 ఇంటూ, డైరెక్ట్ గా తీసుకురావాలి అంటే 100 ప్లస్ 125 వేసేసేయండి, డైరెక్ట్ గా టోటల్ గూడ్స్ వచ్చేస్తాయి. లేదు 25/125 వేస్తే లోడింగ్ వస్తుంది. 4,37,500 ఇంటూ 100/125 అండి ఈజ్ ఈక్వల్ టు 3,50,000 అండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ వచ్చేసింది మాకు. ఓకేనా? అయితే అన్సోల్డ్ ఉందండి, అన్సోల్డ్ స్టాక్ లెక్కలు చదువుకోండి, ఉంది 50,000 అండి. అన్సోల్డ్ స్టాక్ 50,000. సో మొత్తము 4,00,000 రూపాయల సరుకు. అర్థమైందా స్టెప్స్? ఓకే, ఇక రండి లెక్కలో. ఇదిగోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చేసింది ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూసుకోండి.
ఇదిగోండి మీ ఇష్టం, వై అనుకున్నాను, నేను ఎక్స్ అనుకున్నాను. ఇదిగోండి ఈ 5 lakhs ఎలా వచ్చిందంటే 4 lakhs కి 25% యాడ్ చేసేసి ఇన్వాయిస్ ప్రైస్ కి ఎంత వస్తుంది, 1 lakh rupees కలుపుకుని 5 lakhs రాసుకుంటాం అంతే. ఇక సమ్ము మామూలేగా, ఇక్కడ ఎక్కడ ఉందండి మనకి ప్రాబ్లం, ఇదిగోండి ఇక అంతా మామూలే. 5 lakhs తర్వాత కన్జైనార్ ఎక్స్పెన్సెస్, కన్జైనీ ఎక్స్పెన్సెస్ అనమాట ఇవి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో 3200 సమ్లో చెప్పారు. తర్వాత ఏజెంట్ కమిషన్ 22,500. తర్వాత బ్యాడ్ డెట్స్, తర్వాత స్టాక్ రిజర్వ్. అది ఎలా అంటే ఇదిగోండి మనకి 50,000 రూపీస్ ఏది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఇదిగోండి మనకి 50,000కి మనం అన్సోల్డ్ స్టాక్ రికరింగ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్ ఇద్దరివి కలిపితే 63,200 వస్తుందండి మనకి. దానిలో కలిసినటువంటి లోడింగ్ ఎంత అంటే 25/100 వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే లోడింగ్ తెలిసిపోతుంది. ఓకేనా. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లోడింగ్ దేని మీద అంటే టోటల్ గూడ్స్ మీద లోడింగ్. ఓకేనా. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్ని తెలిసినాయిగా. బిల్స్ రిసీవబుల్, ఎక్స్పెన్సెస్, తర్వాత అమౌంట్ డ్యూ అండి, ఇది కమిషన్ గురించి. తర్వాత నీకు సేల్స్ వచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఇచ్చారు 4,50,000 రూపీస్ మైనస్ 850 ఏదైతే ఉందో మనకి ఏంటంటే బ్యాడ్ డెట్స్ తీసేస్తే ఇది మనకి ఇది ఆన్సర్ ఇంతే. ఓకేనా. మొత్తం కూడా 3 ప్రాబ్లమ్స్ అండి ఇవి. 15, 16 అండ్ 17 ప్రాబ్లమ్స్. ఇదిగోండి ఇది 17th. మొత్తం చెప్పేశాను. 3 ప్రాబ్లమ్స్. కన్సైన్మెంట్ ఈజ్ ఓవర్, అయిపోయిందండి కన్సైన్మెంట్. నేను ఈసారి అనుకుంటున్నాను కన్సైన్మెంట్ ఇస్తారని, ఎందుకంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు. లాస్ట్ టైం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారండి, ఈసారి కన్సైన్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చూడండి.